చాలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మన చైత్రికాస్ కిచెన్‌లో. సో, వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. కొన్నిసార్లు మనకి ఓపిక లేకపోయినా లేదా నీరసంగా ఉన్నా మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది స్కిప్ చేసేస్తూ ఉంటాము. అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఓట్‌మీల్ ప్రీమిక్స్‌ని రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు మీరు క్విక్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసేసుకోవచ్చు. అయితే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా మనకి ఈ ఓట్‌మీల్ ప్రీమిక్స్ చేసుకోవడానికి మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ అవైలబుల్‌గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని పిస్తా అయితే తీసుకున్నాను. వీటిని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా పర్టిక్యులర్‌గా ఇదే రెసిపీని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వాలని కాదు. ఐడియాస్ మాత్రం మీరు తీసుకొని దాన్ని మీరు కస్టమైజ్ చేసుకొని దాన్ని ఇంప్రొవైజ్ కూడా చేసుకోవచ్చు. నేను నాకు అవైలబుల్‌గా ఉన్నవి వేస్తున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే ఆ నట్స్ మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మండ్స్ కూడా తీసుకొని వాటిని కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. వీటిని నేను ఇప్పుడు డ్రై రోస్ట్ చేయబోతున్నాను. అందుకోసమే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల అవి చక్కగా లోపల వరకు వేగుతాయి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు కూడా రోల్డ్ ఓట్స్‌ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని చిన్న మంట మీద వేపుకుంటే మనకి కమ్మటి వాసనొస్తాయి. ఇలా మనం చేసుకొని పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి మనం బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ పాన్‌లో అయితే మనం ఓట్స్ వేయించుకున్నామో అదే పాన్‌లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పలుకులు, అలాగే పిస్తా పప్పు, ఇంకొంచెం పంకిన్ సీడ్స్ నేనిక్కడ ఒక పావు కప్పు వరకు వేస్తున్నాను. పంకిన్ సీడ్స్ అనేవి చాలా మంచిదండి. వీటిని డ్రై రోస్ట్ చేసి చేసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది. సో, వీటిని కొంచెం చిన్న మంటలో దోరగా వేయించుకోవాలి. తర్వాత వాల్‌నట్స్ కూడా వేస్తున్నాను. వీటిని కూడా సన్నగా తరిగేసి వేసుకుంటే మనకి ఈజీగా వేపుకోవడానికి బావుంటుంది. ఇంకా మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి. అలాగే మీరు స్మూతీస్ చేసుకునేటప్పుడైతే నువ్వులు కూడా వేయించి వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ మనం దోరగా వేయించేసుకున్న తర్వాత అవన్నీ కూడా మనం ముందుగా వేసినటువంటి ఓట్స్‌లో వేసుకోవాలి. మీ దగ్గర సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకోండి వేయించేటప్పుడే. ఇక్కడ నేను డేట్స్ వేస్తున్నాను స్వీటనర్ కోసం. ఇక్కడ నేను క్రాన్‌బెర్రీస్ ఏస్తున్నానండి. మీ దగ్గర గనక నల్ల కిస్మిస్ ఉంటే అవి వేసుకోండి. అవి ఆడవాళ్ళకి చాలా మంచిది హెల్త్‌కి. నా దగ్గర అవి అందుబాటులో లేవు కాబట్టి ఈ క్రాన్‌బెర్రీస్‌ని నేను వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బయట అయితే మనకి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఫ్రెష్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో గానీ, ఎయిర్ టైట్ కంటైనర్‌లో గానీ వేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో రెసిపీ ఎలా తయారు చేస్తున్నాను అంటే ఓవర్ నైట్ ఓట్స్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు వరకు మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్ మీల్‌ని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు చియా సీడ్స్, తర్వాత లో ఫ్యాట్ మిల్క్‌ని వేస్తున్నాను. మీ దగ్గర ఆల్మండ్ మిల్క్ ఉంటే ఆల్మండ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ అనేది మీ చాయిస్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మార్నింగ్‌కి అవన్నీ చక్కగా సోక్ అయిపోయి ఈ రకంగా ఉంటాయి. ఇదే ఓట్‌మీల్ ప్రీమిక్స్‌లో కొంచెం సిన్నమన్ పౌడర్, అలాగే మీకు చాయిస్ ఆఫ్ ఫ్రూట్ ఏదైనా యాపిల్ గానీ, బనానా గానీ, మ్యాంగో గానీ, స్ట్రాబెర్రీ గానీ, బ్లూబెర్రీ గానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్ వేసి చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ గట్టిగా పీల్చుకొని ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే ఇంకొంచెం పాలు కూడా వేసుకోవచ్చు మార్నింగ్ టైమ్. బట్ వెయిట్ లాస్ అవ్వాలి మనం అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇదే ఓట్‌మీల్ ప్రీమిక్స్‌తో మీరు స్మూతీ చేసుకోవాలనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక పావు కప్పు వరకు ప్రీ ఓట్‌మీల్ మిక్స్ తీసుకోండి. తర్వాత అందులో కోకో పౌడర్, కొంచెం హనీ, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకుంటే స్మూతీ లాగా అయిపోతుంది. తినేలాగా అయితే మాత్రం ఇలా వేసుకొని తినండి చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు యాపిల్‌ని తీసుకున్నాను. ఇప్పుడు నచ్చితే పైన హనీ డ్రిజిల్ చేసుకొని తినేసేయండి. అంతే అండి, చాలా సింపుల్. ఈ ఓట్‌మీల్ ప్రీమిక్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే, ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ మనం యాడ్ చేసి సోక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా టైమ్ టేకింగ్. బిజీగా ఉండడం వల్లో లేదా నీరసంగా ఉన్నప్పుడు మనం హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోలేము కాబట్టి, ఇలా చేసుకొని తింటే మనం చాలా హ్యాపీగా, హెల్తీగా తినొచ్చు. అలాగే టేస్ట్‌లో కూడా మనం ఏమి కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. వీడియో నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం.